ఇంత మంచిగా నువ్వు అంటే ఏదో చేయాలని అనుకుంటున్నావు, చెయ్యి, నీకు నేను సపోర్ట్ ఉంటా. ఓకే. బట్ ఇంకో విషయం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మాట్లాడని సంధ్య మేడం, సో ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారా మీరు, సోషల్ మీడియా చూస్తున్నారా, ఎంత బూత్ ఉందో మీరు చూస్తున్నారా? చిన్న చిన్న పిల్లలు ఇన్స్టాగ్రామ్లు యూజ్ చేసుకుంటా వాళ్ళకి అసలు అదేందో తెలియదు, వాళ్ళు అవి చూస్తున్నారు. సో అవి చూసినప్పుడు ఇంతమంది వీడియోలు చూసినప్పుడు మాట్లాడని సంధ్య మేడం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? నేను నా లైవ్ డిస్కషన్స్ ఒకసారి చూడు, చాలా సందర్భాలలో మహిళల్ని అన్నాను. చాలా నీకు ఆఫ్రికా నువ్వు చూడకపోతే నేను చూపిస్తా, నీకు పంపిస్తాను ఆ వీడియోలు. నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెడతా తెలుసా నేను లేడీస్కి. బ్యాడ్ కామెంట్స్ అంటే ఈ డ్రెస్సు ఇలా వేసుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నవే నువ్వు అనే విధంగా నా స్థాయి వరకు నేను చేస్తా శివ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇగో ఇలా నేను వచ్చిననుకో, నేను కంప్లైంట్ ఇచ్చిననుకో, మా స్వేచ్ఛ మా ఇష్టం అండి అన్నారు. అయితే నేనేం చెప్పిన ఆమె ఏం చేసింది, పబ్లిక్లోకి రాలా. ఆమె ఎక్కడ రెస్పాన్స్ అయింది, ఇన్స్టాలోనో ఎఫ్బీలోనో అయింది, అవునా? నేను కూడా మీడియా ద్వారానే మాట్లాడినా. పబ్లిక్లోకి వస్తే డెఫినెట్గా నేను మాట్లాడతాను. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నేను ఒక వీడియో చూపిస్తా, దాని ఆడియో కూడా మీరు వినండి. అంటే వినిపిస్తే వినిపోయి లేకుంటే లేదు, ఒక్కసారి చూడండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంది, వీళ్ళపైన మీరు ఏం చేయబోతున్నారు అనేది నాది. ఓకేనా శివ? ఒక్కసారి ఇది ఆన్ చేసి ఒక్కసారి, మీరు తప్పుగా అనుకోవద్దు, జస్ట్ నేను మీకు చూపించాలని. శివ తీసుకో. సో నేను ఏమంటా అంటే, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు జనాలు, మరి ఇంత దరిద్రంగా కోరుకుంటారా? అయితే ఈ క్వశ్చన్ నువ్వు ఎవరికి వేయాలి తెలుసా? అది మూవీ కదా. అవును. సెన్సార్ బోర్డుని ఎందుకు వేస్తలేవు నువ్వు? సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? విను శివ, ఇప్పుడు అది నేను తర్వాత మాట్లాడతా. ఈ విషయంలో నీతో పాటు నేను వస్తా. సెన్సార్ బోర్డు గురించి నేను 100 సార్లు మాట్లాడినా. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్స్ ఇస్తుంది వీళ్ళకి, లా అంటే వాళ్ళకి లా తెలియదా, తెలియంది ఎందుకు పర్మిషన్స్ ఇస్తుంది అనే దాని గురించి నేను 1,00,000 సార్లు అడిగినా. మీతో పాటు మేము కూడా వస్తాము. అది 2 గంటల సినిమా, 2 గంటల సినిమా అయినా కూడా ప్రతి వ్యక్తి మీద, మీరు ఇప్పుడు ప్రైవేట్ లైఫ్ ఎట్టుంటుంది అన్నట్టుగా ప్రతి మనిషి మీద ఇది ప్రభావం చూపుతుంది.